దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ఇకందరికీ ప్రభు పేట మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గడియ వరకు కాపాడిన ఆ దేవాతి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి దేవుడు నన్ను ప్రేరేపించి మీకు తెలియచేయాలని మరి నన్ను ఒత్తిడి చేస్తున్న ఈ వాక్య భాగాన్ని మేము ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నా. ప్రత్యక్షపు గుడారం గురించి తెలియచేయాలని ప్రభు నాతో మాట్లాడారు. కాబట్టి దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం నేను చదువుతాను, శ్రద్ధగా మీరు చూడండి. 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. అలాగే ఇదే భాగములు మరల 39:40 చదివితే, ఆ పరికరములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మోషేతో మాట్లాడి, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక మందిరం కట్టమన్నాడు. కట్టబడే మందిరం ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉంటది. దేవుడు చెప్తున్న మాటలు శ్రద్ధగా గమనిస్తే నేను వారిలో నివసించున్నట్లు అన్నాడు. దీని యొక్క ఆధ్యాత్మికమైన లోతుల్లోకి తర్వాత మనం వెళ్దాము. మొట్టమొదట అది దేవుడు ఏం చెప్పాడు, మోషే ఏం చేశాడు, అది ఎలా కట్టాడనేది ఒక స్ట్రక్చర్ మాత్రమే నేను మీకు వివరించాలని, ఆ తర్వాత అందులోని ఆత్మీయ సత్యాలను ప్రభు సహాయం ద్వారా మనం నేర్చుకోవచ్చని ఈ పూట మీకు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు అంటాడు, నేను వారిలో నివసించున్నట్లుగా నాకు ఒక మందిరము నిర్మించాలి. అది కొండ మీద నేను నీకు ఏ విధంగా చూపించానో ఆ మాదిరిగానే నువ్వు కట్టాలి అని చెప్పాడు. చెప్పి అందులో ఎన్నెన్ని వస్తువులు ఉండాలో, ఏదేది ఉండాలో అని ఒక చిన్న బటన్తో సహా ఆయన అన్నీ చెప్పాడు. మనం అనేకసార్లు తెలుసుకున్నాం. మరి ఒకసారి నూతన సంవత్సరంలో దీనిలోని లోతైన సత్యంలో నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. సరే, ఈ మందిర నిర్మాణం ఎలాగా అనంటే గుడారము అన్నారు, సాక్ష్యపు మందిరము అంటారు, ప్రత్యక్షపు గుడారము అంటారు దీనిని. కాబట్టి ఈ గుడారము అనేది దేవుడు పరలోకములో నీకు చూపించిన ఆ మాదిరులు ఇక్కడ కట్టు అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు వెంటనే మోషే కట్టడం ప్రారంభించాడు. ఆ ప్రారంభించినటువంటి ఆ యొక్క మందిరానికి ముందు గుడారం కట్టి, ఆ తర్వాత ఆ వెనక పలకలతో చుట్టూ కూడా వేసి ఒక షేపు, అక్కడక్కడ టెంట్స్ వేస్తూ ఉంటారు. మరి పరవాసం ఉన్న వాళ్ళు, అక్కడ పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు కొన్ని టెంట్లు వేస్తూ ఉంటారు, మనం చూస్తాం. అది త్రికోణాకారంలో ఉంటుంది, ముందు వెనక ఉండి సైడ్స్ పొడుగ్గా ఉంటాయి. అదొక షేప్ లో ఉంటుంది పొడుగ్గా. ఈ విధమైనదే ప్రత్యక్షపు గుడారమును దేవుడు కట్టమన్నాడు. వెనక 10 పలకలు, ముందు 10 పలకలు, వెనక 10 తెరలు, ముందు 10 తెరలు, అలాగే చుట్టూతా తెరలు పలకలతో కట్టి తయారు చేయని చెప్పాడు. చేసిన మొట్టమొదటి ఆ పరికరము, ఆ మందిరములోని మరి వస్తువులు ఏమేమి చేయమన్నాడు అని అంటే 10వ వచనం మనము చదివితే, తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు ఇన్ని మూరలు, దాని వెడల్పు ఇన్ని మూరలు, దాని హైట్ ఇంత అని ఆ లెక్కలన్నీ చెప్పాడండి. ఫస్ట్ చెయ్యమన్నది ఏంటి అనంటే, తుమ్మకర్రతో నువ్వు ఒక మందసము చెయ్యి అన్నాడు. 16వ వచనంలో ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచాలి అని చెప్పాడు. మళ్ళా 21-22లో నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచి అక్కడ నేను నిన్ను కలుసుకొని ఆ కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, ఆ 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియజెపుతాను. ఇది విధానం అని చెప్పాడు.
అంటే ముందు తుమ్మకర్రతో మందసం చేయాలి. ఆ మందసం ఒక పెట్టెలాగా చేయాలి. ఆ పెట్టెలో దాని వెడల్పు, ఎత్తు, మరి పొడుగు అన్ని దేవుడు చెప్పిన తర్వాత ఏ విధంగా చేయాలది పూర్తిగా చెప్పి అందులో నేను నీకు ఇచ్చే శాసనాలను పెట్టాలి అన్నాడు. మరొక మాట ఏం చెప్పాడు, ఆ మందసం మీద కరుణాపీఠం చేసి 2 కెరూబులను చేసి ఆ కెరూబులు ఒకదాని ముఖాన్ని ఒకరు చూచినట్లుగా నువ్వు దాన్ని నిర్మించాలి. అందులో నేను అక్కడికి వచ్చి అక్కడ నేను నీతో ఇశ్రాయేలులకు ఏమేం చెప్పాలో నేను నీకు ఆజ్ఞాపిస్తాను అన్నాడు. చదువుతూ పోతే చాలా మరి అర్థం కాకుండా ఉంటది. కానీ శ్రద్ధ పెట్టి మనము నేర్చుకున్నట్టయితే పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తాడు. మందసం ముందు చేయమన్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు, నువ్వు తుమ్మకర్రతో ఒక బల్ల చేయాలి. దాని వెడల్పింత, దాని లోతింత, దాని ఎత్తింత, ఇవన్నీ చెప్పడానికి మనకి 1/2 అవర్ గంట సమయం సరిపోదు గనక ఇవన్నీ కూడా మీరు మెయిన్ నేను చెప్తున్న తర్వాత మీరు దయచేసి చదువుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత 31వ వచనం నేను చదువుతున్నాను. అది ఏంటి అంటే, నువ్వు మేలిమి బంగారముతో దీపవృక్షం చేయమని చెప్పాడు. ఓకే, నగిషి పనిగా చేయాలి అని చెప్పాడు. ఎలా ఉంటది అని అంటే, దానికి మరి మెయిన్ కాండం ఉంటది. 6 ఇటు సైడు రావాలి. ఇశ్రాయేలు గోత్రికుల సాదృశ్యంగా మధ్యలోది ప్రభువుకు సాదృశ్యంగా ఆ షేపులో నీవు ఆ దీప వృక్షాన్ని చేయమని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 27వ అధ్యాయం 1వ వచనములో నీవు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు బలిపీఠం తుమ్మకర్రతో నువ్వు చేయాలి. అది ఎలా అంటే చచ్చౌకముగా ఉండాలి అన్నాడు. అనంటే 4 మూలలు ఒకే కొలతతో ఉండాలి. ఒకటి పొడుగు, ఒకటి పొట్టిగా, ఒకటి తక్కువ, ఒకటి ఎత్తుగా ఉండకూడదు అని చెప్పాను. ఓకే, తర్వాత ఏం చెప్పాడు అని అంటే, అక్కడ మరి నేను మరొకటి చదువుతున్నాను. ఈ బలిపీఠం తర్వాత మరొక మాట ఏం చెప్పాడు అనంటే, నీవు 30వ అధ్యాయం 1వ వచనం, మరియు ధూపము వేయుటకు చదువుతున్నా ఆ అధ్యాయంలోని, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకును ఇత్తడితో దానికి గంగాళము ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారును తమ చేతులను కాళ్ళను కడుక్కోవలను అని చెప్పాడు. ఇక్కడ మనకి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంటే అమ్మా 6 ఉంటాయి. ఏంటి ఆ 6 అని అంటే, ఈ ఒకటి మందసం తర్వాత ఒక బల్ల, ఆ బల్ల తర్వాత దీపవృక్షం తర్వాత ఏం చేశాడు, బయట మరి బలిపీఠము ఆవరణంలో బలిపీఠము, అలాగే మరొక ప్రక్క ఏముంటుంది అనంటే, బలిపీఠం కుడి ప్రక్క ఏముంటుందంటే ఇత్తడి గంగాళం ఉంటుంది. సరే, ఇక్కడ మందసానికి ఎడమ వైపున మనం లోపలికి వెళ్ళగానే ఏముంటుంది అనంటే, 6వది ధూపవేదిక. ఓకే, ఈ మందసం మీద కరుణాపీఠం, ఇవన్నీ చెయ్యాలి. ఇక్కడ కర్ర వాడవలసి వస్తే ఏ కర్రను వాడారు అంటే తుమ్మ కర్రను వాడారు. బంగారము వాడాల్సి వస్తే మేలిమి బంగారమును వాడారు. దీపవృక్షము అచ్చమైన మేలిమి బంగారంతో చేయబడింది. ఈ తక్కినవన్నీ కూడా తుమ్మ కర్రతో చేయబడి దానికి బంగారమును తాపడం చేశారు. అంటే
మందసం తుమ్మకర్రతోనే చేయబడింది, బలిపీఠం తుమ్మకర్రతోనే చేయబడింది, ధూప వేదిక తుమ్మకర్రతోనే చేయబడింది, బల్ల రొట్టెల బల్ల అంటారు దాన్ని, అది కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. ఆ ఆవరణము చుట్టూ పెట్టిన పలకలు కూడా తుమ్మకర్రతోనే చేయబడ్డాయి. ఈ చేయబడినవన్నీ కూడా తుమ్మకర్రతోనే చేసి ఆ తర్వాత దానికి మేలిమి బంగారమును అంటించమని చెప్పాడు. అంటే ఇది తుమ్మకర్ర అని గుర్తు పట్టకుండానట్లు అన్నిటికీ బంగారమే మరి పుయ్యమని చెప్పాడు, తాపడం చేయమని చెప్పాడు. రేకు అలాగే బలిపీఠానికేమో ఇత్తడిని రేకును తాపడం చేయమని, అంటే అంత అంటించమని, ఒక ప్రక్కనేమో ఇత్తడి గంగాలమే తయారు చేసి వాటర్తో నింపి అక్కడ పెట్టమని చెప్పాడు. ఈ దేవాలయంలో మనం ఫస్ట్ దాన్ని ఏమన్నాడు? ఆవరణము అన్నాడు. ఆవరణము తర్వాత మళ్ళొక తెర ఉంటుంది, దాన్నేమో పరిశుద్ధ స్థలము అన్నాడు. పరిశుద్ధ స్థలము తర్వాత మరా ఒక తెర ఉంటుంది, ఆ తెర ఆవల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఇప్పుడు ఎన్ని భాగాలుగా చేశాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 భాగాలుగా చేశాడు. కాబట్టి 3 భాగాలుగా చేయబడిన ఈ మందిరం, ఇందులో ఉన్న వస్తువులు ఏంటంటే, మొట్టమొదటిది మందసం, రెండవది రొట్టెల బల్ల, మూడవది బలిపీఠం, నాలుగవది తర్వాత దీపవృక్షం, దీపవృక్షం, బలిపీఠం, ఆ తర్వాత గంగాలము, ఆ తర్వాత ధూపవేదిక. ఈ మందసం మీదనేమో కరుణాపీఠం అనేది ఒకటి తయారు చేసి, అవి 2 కెరూబులను తయారు చేసి ఒకదాని ముఖం ఒకటి చూసుకుంటున్నట్లుగా ఆపోజిట్ గా దాని మీద మీరు పెట్టాలి. అక్కడ నేను మీతో మాట్లాడడానికి దిగి వస్తాను అన్నాడు. ఇవి ఎక్కడుంటాయి? దీన్ని అమర్చే విధానం కూడా చెప్పాడు. అలాగే ఈ మందసములో నేనిచ్చు ఆ యొక్క వ్రాయబడిన శాసనాలను మీరు పెట్టాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటికీ ఆత్మీయ అర్థాలే ఉన్నాయండి. ఇదేదో సరదాగా లేకపోతే ఏం ఊసిపోక దేవుడు చెప్పింది కాదు, మోసే పని లేకుండా ఉండడానికి చేయించింది కాదు. దేవుని స్తోత్రం. 6 ఉంటాయండి. మంత పెద్ద మందిరములో దీన్ని 3 భాగాలుగా విభజించి, ఆవరణము అనేది మొదటిది, దానిలో 2 ఉంటాయి. ఏంటి అనంటే, తర్వాత పరిశుద్ధ స్థలములో ఎడం వైపు దీపవృక్షం ఉంటుంది, కుడివైపు రొట్టెల బల్ల ఉంటుంది, మళ్ళీ తెర వస్తుంది, మళ్ళీ ఎడమ వైపు ధూప వేదిక ఉంటుంది, కుడివైపు మందస్థం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట తయారు చేసింది అతి పరిశుద్ధ స్థలములో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కొలతలన్నీ మీరు గమనించినట్లయితే అన్ని కొలతల కంటే ధూప వేదిక కొలత ఎక్కువగా ఉంది. మీరు శ్రద్ధగా చదవాలి, మరి చదివితే మీకు బాగా అర్థమవుతుంది. నేనే అలాగా మాట్లాడాలని నేను మాట్లాడతాను. ఒక్కొక్క దాన్ని మనకొక సెషన్ సరిపోదు. ఓకే, కాబట్టి మనం ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఈ మందిరము దేనికి సాదృశ్యం? ఈ మందిరము ఎందుకు నిర్మించమన్నాడు? అరణ్యములోనే ఈ మందిరము ఈ విధంగా ఎందుకు ఒక గుడారముగా చేయమన్నాడు అనంటే, ఈ మందిరము నీకు నాకు సాదృశ్యమని మొదటి కొరింథీ పత్రిక 3:16 మనకు నేర్పిస్తుంది. అందుకే వారిలో నివసిస్తాను అన్నాడు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరగరా? మీరు విలువ పెట్టుకొనబడిన వారు కనుక మీరు మీ దేవుని ఈ దేహముతో దేవుని మహిమపరచండి 6:19 చెప్పాడు. 20 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగనంట. కాబట్టి మనమే దేవుని ఆలయం. తుమ్మకర్ర ఏంటండి? తుమ్మకర్ర ఏంటంటే ఎవరు ఇష్టపడనిది.
ఎవరు దాన్ని విలువైనదిగా ఎంచరు. దాన్ని నీడన ఎవరు కూర్చోరు. అది ఒక విలువైన వస్తువు తయారు చేయడానికి ఎవరు వాడరు. ఇష్టంగా దాన్ని వాడేసుకున్నామా, పట్టుకున్నామా అంటే భయంకరమైన షేపులో గరుగ్గా ఉంటది. ఇంకా దానికి ఉన్న కొమ్మలు కానీ ఆకులు దాని కానీ ఏది పట్టుకున్నా ముళ్ళే ఉంటాయి తప్ప మరొకటి మంచిగా ఉండదు కదండి. సారీ. ఈ మానవుడు పాపి, ఎవరికి పనికి రానివాడు, నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు అని ప్రపంచమంతా ఘోషిస్తోంది. అందరూ కూడా వేదాంతులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్పే మాట అదే. అందరికంటే ముందు ఎప్పుడో ప్రభు వారు చెప్పారు, ఎందుకు పనికి రాని పాపి అయినా ఎవరు ఎన్నిక చేయని ఈ మనిషిని ఆ దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఎంపిక చేసుకున్నాడు. వారు నాకు కావాలి అన్నాడు, వారు నా వారు అన్నాడు. క్రిస్మస్ సందర్భంగా నేను చాలా సార్లు చెప్పాను, నశించిపోయి ఎన్నిక లేని పాపి అయిన ఈ మానవుణ్ణి దేవుడు అంటాడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించునంటాడు. ఒకడు చెడిపోయినోడు ఎవడన్నా ఉంటే, మనవాడు, మన తెలిసినోడు లేదా మన ఇంటివాడు ఉంటే ఆయనకు మావాడు అని చెప్పుకోవడానికి మనం ఇష్టపడం. కానీ ఒక పాపిని దేవుడు ఏమంటున్నాడు, నా ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు అని వాక్యం తెలియజేస్తోంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఎన్నిక లేని మానవుని ఎంచుకొని అంత చెక్కి బంగారం పూయమన్నాడండి. ఒక మందసం లాగా తయారు చేసి అందులో శాసనాలు పెట్టమన్నాడు. ఒక పెట్టెలాగా తయారు చేయి, దానిలో శాసనాలు పెట్టు. ఆ తర్వాత ఒక కరుణాపీఠం అనే దాని మీద ఉంచు. తర్వాత దాని మీద కెరూబులను ఒకటి ఒకటి చూసుకునేలాగా పెట్టి అక్కడ నుండి నేను నీతో ఇశ్రాయేళ్ల కొరకు నేను మాట్లాడతాను అని చెప్పాడు. ఓకే, ఇది ఎక్కడ పెట్టాడు? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించాడు. ఓకే, ఆవరణములో ఏముందండి? బలిపీఠం ఉంది. అది ఇత్తడి తాపడము చేయబడినదిగా ఉంది. కుడివైపున ఏముంది? గంగాళం ఉంది, ఇత్తడి గంగాళం ఉంది. అందులో వాటర్ ఉంటుంది. అహరోను అతని కుమారులు బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రాయచిత్తం చేయడానికి, పాప పరిహారార్థం వారి నిమిత్తం బలులర్పించడానికి వీరు అనుదినము శుద్ధీకరించుకోవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బలిపీఠం మీద ఏ పాపి అయినా తన ప్రాయచిత్తార్థమై తీసుకొని వచ్చిన నిర్దోషమైనటువంటి ఆ గొర్రె పిల్లను వధించి ఇతని పక్షంగా రక్తమును బలిపీఠం కింద పోసి ఇతని పక్షంగా దేవుని దగ్గర ఒక బలిని అర్పించి మరి ఇతని పాప క్షమాపణ నిమిత్తం ఇతని కొరకు ప్రాధేయపడే ఒక గొప్ప కార్యమును ఆ యొక్క యాజకుడు చేయాల్సి ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా నెక్స్ట్ ఏముంది? మరి నెక్స్ట్ ఏముంది ఒకసారి చూద్దాం. ఏముంది అనంటే, ఎడమ వైపు దీపవృక్షం ఉందండి. ఆ మేలిమి బంగారముతో తయారు చేశారు. బలిపీఠం ఎందుకు ఆవరణంలో ఎందుకుంది అనంటే, ఈ బలిపీఠం మనలను మనము శుద్ధీకరించుకొని ప్రాయశ్చిత్తార్థమై బలి అర్పించబడిన వారంగా మన తరపున ఒక గొర్రె పిల్లను వధించి మన పాపములను ప్రాయచిత్తం చేసుకోవడానికి మనము ఒక దైవజనుని సమీపిస్తున్న సూచనను అక్కడ పెట్టాడు. గంగాళం అనుదినము శుద్ధీకరణకు సాదృశ్యంగా అక్కడ పెట్టాడు. సరే, అది ఆవరణంలో ఉంది.
వెంటనే ఒక తెర ఉంటుంది. ఆ తెర దాటి లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలము అన్నాడు. ఆ పరిశుద్ధ స్థలములో ఏముంటుంది అనంటే ఎడమ వైపు దీపవృక్షం, మేలిమి బంగారముతో చేయబడిన దీపవృక్షం ఉంటే కుడివైపున రొట్టెల బల్ల ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క దీపవృక్షము దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం అంటే ఆ వెలిగించబడి స్వచ్ఛమైన మేలిమి బంగారము దైవత్వానికి సాదృశ్యంగా ఉంటే, ఆ దైవత్వము కలిగిన స్వచ్ఛమైన దైవత్వంతో నింపబడిన రక్షణను పొందుకున్న వ్యక్తికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అందుకే రక్షింపబడిన ప్రతి వారిని మీరు వెలిగించబడ్డారు. ఇంకా 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అన్నాడు. ఆ వెలుగు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తును అంగీకరించబడిన నీవు ఒక వెలుగుతున్న ఒక దీప వృక్షము అని దేవుడు చెప్పాడు. అయితే ఆ దీప వృక్షమును మేలిమి బంగారంతో చేశారు. ఇక్కడ కర్రను ఉపయోగించలే. ఎందుకని అనంటే వెలిగించబడిన జీవితము వెలుగయ్యున్న క్రీస్తును చూపించే జీవితం గనక ఆ దైవత్వమే మనలో కనబడాల్సి ఉంది అని దేవుడు అక్కడ రుజువు చేశాడు. ఆ దీప వృక్షమే అక్కడ అంతా వెలుగునిచ్చేది. అదే సమయంలో దైవత్వంతో నింపబడి వెలిగించబడి వెలుగైన క్రీస్తును నీలోకి తెచ్చుకున్నటువంటి కలిగి ఉన్న నీవు ఆ చుట్టుప్రక్కల వాళ్లకు, ఆ కాలనీకి, ఆ ఇంటికి వెలుగు నీవేనని ఒక రుజువుగా దాన్ని అక్కడ పెట్టారు. ఈ వైపు ఏముంది అంటే రొట్టెల బల్ల ఉందండి. రొట్టెల బల్ల అనగా యాజకుడు ఆ యొక్క రొట్టెలను 12 రొట్టెలను చేస్తాడు. ఇశ్రాయేల్ 12 గోత్రాలకు సాదృశ్యంగా అనుదినం ఆ రొట్టెలను మార్చుతూ ఉంటాడనమాట. వారి వంతులు ఆ బలిపీఠం దగ్గర పరిచర్య చేసే వారి వంతులను అది తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఒక తెర మరలా ఉంటుంది. ఆ తెర ఆవలి వైపున ఎడమ వైపు ధూపవేదికుంటే కుడి వైపున మందసం ఉంది. ఏది అత్యంత లోపల అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడింది అదే ముందుగా చేయబడింది. హల్లెలూయా. నిన్ను కోరుకునే దేవుడు ముందుగా నీ అంతరంగాన్ని కోరుకుంటాడు, నీ పరిశుద్ధతను కోరుకుంటాడు. దేవుడిచ్చు శాసనములను, వాక్యమును, ఆజ్ఞలను నీ హృదయములో ఉండడం ఆయన కోరుకుంటాడు. అలా ఉంటేనే ఆయన నీతో, అందరితో, నీ ద్వారా నీతో మాట్లాడతాడు, అందరి ద్వారా మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చేయబడిన ప్రతి తుమ్మకర్రతో చేయబడిన పొడుగు, వెడల్పు, ఎత్తు ఇవన్నీ కూడా మీరు గమనిస్తే, అన్ని కొలతలు గమనిస్తే ఆ ధూప వేదిక యొక్క ఎత్తు అన్నిటికంటే ఎత్తుందండి. అంటే నీ హృదయ అర్పణ, సమర్పణ కలిగిన నీ జీవితం, అనుదిన శుద్ధీకరణ నీ జీవితం, దేవుని సన్నిధిలో వెలిగించబడిన నీ జీవితం, అలాగే ఆ ఇశ్రాయేలు గోత్రమును దేవుని ప్రతినిధులుగా నువ్వు లోకానికి తెలియజేస్తున్న రొట్టెల బల్ల, అలాగే ఈ మందసం, ఆ యొక్క వీటన్నిటికంటే ధూప వేదిక ఎత్తుగా ఉండాలి. అంటే ఈ యొక్క జీవితంలో రక్షించబడిన ఈ జీవితాన్ని కడగబడిన ప్రాయచిత్తార్థమై అనుదినము బలిగా దేవుని బలిపీఠం మీద నరకబడుతున్న ఈ జీవితం, వీటన్నిటిని కూడా కొలత వేస్తే ప్రార్థనా జీవితం ఎక్కువగా ఉండాలి అని మనకు దేవుడు, ధూపవేదిక అంటే ప్రార్థనా జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అన్నిటికంటే ఎత్తులో అది ఉంది. అంటే నీ బ్రతుకులో, నా బ్రతుకులో నువ్వు అర్పించుకొనడం, రక్షించబడడం, దేవునికి అర్పణగా ఒక రొట్టెగా ఆయన బల్ల మీద ఉండడం, అలాగే అనుదిన శుద్ధీకరణ, వీటన్నిటికీ మించి 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 నువ్వెలా ఉండాలి? నీ ప్రార్థనా జీవితం ఉండాలి.
నీ అంతరంగములో ఉన్న వాక్యము, ఆ శాసనములు ఎప్పటికీ నీలోనే ఉండాలి. కానీ కొన్ని రోజులు లోపల, కొన్ని రోజులు ఎక్కడ ఉంటాయో తెలియనంత స్థితిలో ఎవరు ఉండకూడదు. కొంతమందికి బొత్తిగా మర్చిపోయే ఆ పద్ధతిలో వాళ్ళు చాలా మంది ఉండడం మనకు తెలుసు. క్రైస్తవులమన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతున్న వాళ్ళని కూడా మనం ఎరుగుతాం. కానీ ఎవరి అంతరంగములో, ఎవరి హృదయాంతరంగములో శాసనములు, ఆజ్ఞలు అనే ఒక నిబంధన పలకలు ఉంటాయో దేవుడు వారితోనే మాట్లాడతాడు. ఇంకా ఏముందో మనం ఇదే మందసాన్ని మరి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ ఏముందంటే, నిబంధన పలకలును, మన్నాతో బంగారు పాత్రయు, అహరోను చిగురించిన కర్ర. అంటే ఈ 3 కూడా యేసుక్రీస్తునే సాదృశ్యంగా మనకు చూపుతున్నాయి. ఆయనే ఆజ్ఞలు, విధులు, కట్టడలు అంటే ఆయనే. అలాగే చిగురించే కర్ర, ఎండిపోయిన కర్ర చిగురించడం అంటే జీవం ఆయనలోనే ఉన్నది. అలాగే ఈ వాక్యమే మనకు ఆహారము, పానమని ఆ మన్నా గల బంగారు పాత్రను అక్కడ పెట్టారు. ఎక్కడ నీకు బంగారం వచ్చినా మీరు అక్కడ రాసుకోండి, బంగారము దైవత్వాన్ని సూచిస్తుంది. తుమ్మకర్ర మానవుడి పాపపు బతుకును సూచిస్తుంది. మానవుడు దేవుని దగ్గరికి రాకముందుకు తుమ్మకర్ర లాంటి వాడే. కానీ దేవుడు ఎప్పుడైతే తన దగ్గరికి పిలిచాడో ఆయన ఎలా మార్చాడంటే, ఆయన వాడుకునే ఒక వస్తువులాగా, ఆలయములో ఉండాల్సిన ఒక వస్తువులాగా, ఒక పరికరములాగా, ఆయన సేవ చేసే ఒక విధానాన్ని మనలను తయారు చేస్తున్నాడు. ఇత్తడి మానవత్వానికి సాదృశ్యం. అందుకే బలిపీఠం పైన చుట్టూ ఏమని తాపడం చేశారు అంటే ఇత్తడే తాపడం చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. రోజు రోజు నిన్ను నీవు ప్రభుకు అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి, కొట్టబడాలి, నలగబడాలి. అనుదిన శుద్ధీకరణ ఎంత అవసరమో అనుదినము దేవుని దగ్గర నిన్ను నీవు నలగగొట్టుకోవడం అవసరం. 56 అనుకుంటాను, 51:17 వచనం కీర్తనలో, నీవు దహన బలిని అడగవు, ఇష్టం లేదు నీకు, కానీ విరిగి నలిగిన హృదయమే యెహోవాకు ఇష్టమైన బలి అని రాశాడు. ఎందుకంటే ఏది విరగకుండా పనికొచ్చే వస్తువుగా ఉండదు. చెట్టు విరగకపోతే ఒక వస్తువు అవ్వదు, కొమ్మ విరగకపోతే ఒక వస్తువు అవ్వదు. ఏదైనా విరగ్గొడితేనే దానికి ఒక రూపు తేవడానికి అవకాశం ఉంది. కాబట్టి నీవు దైవత్వాన్ని పోలిన ఉండాలి అనంటే నీవు కూడా విరగొట్టబడాలి, కొట్టబడాలి, నలగ కొట్టబడాలని వాక్యం మనకు చెబుతుంది. అనుదిన శుద్ధీకరణ, అనుదినము నలగ కొట్టబడాలి, ప్రాయచిత్తార్థ బలిగా నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఆ తర్వాత నీవు దీపవృక్షమై వెలుగుతూ అనేకులకు వెలుగునివ్వాలి. ఆ తర్వాత నీవు ఒక కాల్చబడి, ఆ యొక్క రొట్టె ఎలా తయారవుతుందండి, ఆ గోధుమ గింజలన్నీ రోటిలో దంచబడి, రోటిలో దంచబడి, తర్వాత బాగా మెత్తన చేయబడి, నీరు ఉప్పు కలిసి పిసికి ఆ యొక్క పెనం మీద కాల్చబడితేనే అది ఆహారముగా తీసుకునే రొట్టె అవుతుంది. నీవు అంతగా మార్చబడితే తప్ప అనేకులకు జీవాహారంగా ఆయన ఎలా మారాడో ఆయన రూపంలోకి మనం కూడా మారగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఆయనలో నెరవేరి అది నీకు కూడా సాదృశ్యమేనని ప్రభువు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవితంలో ఈ అన్ని స్టేజీలన్నీ ఆయన దాటి మనకు రక్షణ ఇచ్చాడండి. ఆయనే వెలుగ్గా వచ్చాడు, ఆయనే బలి అయిన వాడుగా ఉన్నాడు. ఆయనే రోజు రోజు లోకంలో ఉన్న 33.5 సంవత్సరాలు ఆయన అనుదినము శుద్ధీకరించుకున్న వాడై పాపమంటని వాడుగా ఉన్నాడు గనక, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని లోకానికి సవాలు విసిరినటువంటి వాడు మన దేవుడు. ఇవన్నీ ఆయనలో జరిగిన ప్రక్రియలు ఆయనలాగే నీలో కూడా జరగాలని, ఒక ఆలయము నిర్మించమని, ఆలయంలో ఇవన్నీ చెయ్యమని, అది
నా అనుభవాలే నీ అనుభవాలుగా ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఉంది జీవాహారమైన వాక్యం ఉంది, కట్టడలు, విధులు, ఆజ్ఞలు, మనలను బ్రతికించే ఆజ్ఞలు అనుసరించే విధానం అక్కడ ఉంది. ఎండిపోయిన కర్రకు జీవం ఇచ్చే విధానం అందులో ఉంది. దేవునికి మహిమ కలుగునగా. అంటే ఆయనే జీవం ఇచ్చువాడు, ఆయనే బ్రతికించువాడు, ఆయనే ఆహారం పానం అన్ని ఒక కట్టడ ఒక విధి ఆయనలే. ఆయనంత క్రమశిక్షణ కలిగిన వాడు. తండ్రి చిత్తమును ఏ విధంగా నెరవేర్చాడు, నీవు నేను కూడా అలాగే చెయ్యాలి అని. ఇవన్నీ ఆ 6 అనుభవాలు ఆయనకు సాదృశ్యమై అవి మనకు కూడా దేవుడు చూపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమగలు. ఈ గుడారం అనగా ఈ శరీరమే. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం ఏమంటారు? భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక కట్టబడుతున్న మరి ఒక గుడారం పరలోకమందున్నదని మనకు తెలుసు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గుడారము మన శరీరమే. మనలో ఏమేమి ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి అంటే మనలో ప్రతిరోజు శుద్ధీకరణ ప్రక్రియ జరగాలి. నిన్ను నీవు అర్పణగా దేవునికి అర్పగించుకుంటూ, నిన్ను నీవు నలగగొట్టుకుంటూ, నిన్ను నీవు మరి బలిపీఠం మీద పెట్టబడిన ఒక బలి పశువులాగా రోజు ఉండాలి. ఆయన అలాగే చేయబడ్డాడు నీకోసం, ఆయన కోసం నువ్వు అలా చేయబడాలి. ఇదంతా అందరూ చూస్తున్న ఆవరణంలో జరిగే ప్రక్రియ. ఇవన్నీ బయటికి కనపడే ప్రక్రియలు కాబట్టి ఇది మనం జరిగించి తీరాలి. లోపల జరిగేదేంటి? నీ అంతరంగము వెలుగుతో నింపబడాలి. నువ్వు వెలిగించబడిన జీవితం అంటే అంతరంగం మార్పు చెందడం. వెలుగైన యేసయ్య నీలోనికి వస్తే నీలో ఉన్న చీకటి పారిపోతుంది. ఆ వెలుగును నీవు ఎప్పుడు వెలుగుతూనే ఉండి, లోకానికి వెలుగై ఉన్నారు మీరు అని చెప్పారు. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారంట. యోహాను సువార్త 8:12 నేను ఈ లోకమునకు వెలుగని చెప్పాడు. మరలా మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము దేవుణ్ణి పోలి నడుచుకోవడం, దేవుని విధానాలే మనం కలిగి ఉండడం. మనకంటూ ప్రత్యేకంగా వేరొక విధానాలు లేవు. ఆయన లోకములో ఉండగా ఏమేం చేసి చూపించాడో అవన్నీ మనం చెయ్యాలి. అప్పుడే ఆయన రూపంలోకి మార్చబడతాం, ఆయనలో మమేకమవుతాం, ఆయనతో సమానంగా మనం ఉంటాము అన్నది దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ శాసనములు అవన్నీ ఉన్నటువంటి ఆ యొక్క మందసం మీద నుండి దేవుడు మనందరితో మాట్లాడతాడు. హృదయములో నుండి మన అంతరంగంలో నుండి మనతో మాట్లాడడం మనకందరికీ తెలుసు. ఈ రొట్టె అనగా దేవుని కొరకే మనము కాల్చబడిన రొట్టెగా అనేకులకు జీవాహారంగా ఆయన మారినట్టే మనము కూడా మనం మారాలి. దేవునికి మహిమ కలిగిన గాక. అయితే ఆ లోపల ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంది, ఒక ప్రక్క ధూప వేదిక ఉంది. అన్నిటికంటే హైట్ ఉందని చెప్పాను. అనగా నీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. అనుదినము ప్రభు పాదాల దగ్గర మొరపెట్టే అనుభవం ఉండాలి. సమయమంతా దేవునితో గడపగలడానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. కొన్నిసార్లు మనకు వీలు కాదు, కొన్నిసార్లు సమయం తక్కువ అవుతుంది. దాన్ని బట్టి నేనైతే ఎంతో దుఃఖిస్తా. అయ్యో ఎక్కువసేపు నేను ఆయన సన్నిధిలో గడపలేకపోయాను, సమయం తక్కువగా అయిపోయిందని. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని ప్రకటించే అన్నిటికంటే ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడపడం నాకు చాలా చాలా ఇష్టం. కొన్నిసార్లు ఉండదు మనకు, అందుకని కొంచెం బాధ కలుగుతుంది. మెట్టుకు మనము మన జీవితంలో ఎక్కువగా ప్రార్థన చేయవారంగా ఉండాలి, ప్రార్థన యోధులంగా మనం ఉండాలి. ఏమండి, ఆ యొక్క ఆ ప్రార్థన ఎక్కువగా చేయాలన్న దానికి దేవుడు శరీరధారి అయిన దినములో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడేను అని చక్కగా రాశారు. ఏమండి,
ఆయనకే అంత ప్రార్థన అవసరమైతే భూమి మీద బతుకుతున్న మనకెంత అవసరమో మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంతోషం. ఇంకొక మాట, 3.5 సంవత్సరాలు సేవ చేయడానికి 30 ఏళ్ళు ప్రార్థన చేశాడండి. దేవునికి మహిమ కలిగింది. దాదాపు ఆయన స్పృహ జ్ఞానం వచ్చి ఒకవేళ అనుకోండి పండితులతో మాట్లాడిన వయస్సు కాడి నుంచి చూసుకున్నా ఆయన సేవా జీవితం కంటే ప్రార్థన జీవితం ఎక్కువగా ఉంది. ఎక్కడికి పోయినా ఆయన మళ్ళా 3.5 సంవత్సరాల్లో కూడా వాక్యం ప్రకటించేది, మళ్ళీ ప్రార్థన చేసేవాడు. ఎంత ప్రార్థన. కనుక మనం కూడా ఎక్కువగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో మాట్లాడడమే ప్రార్థన, ఆయనతో సంభాషించడమే ప్రార్థన. మనం మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి. ఇది అతి పరిశుద్ధ స్థలములో పెట్టాడు. దీనికి ఒక ప్రత్యేకత పెట్టాడు. దీని అనుభవం వేరుగా ఉంది అని మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ గుడారం అనేది బయటికి గుడారం లాగే కనబడు. ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను, బయటికంతా మేక తోళ్ళు వస్త్రాలు, సముద్ర వస్త్రమైనటువంటి ఆ తోళ్లతోటి, ఆ పలకలతోటి, ఆ తెరలతోటి కనపడుతుంది. కానీ ఆ గుడారం లోపలికి తొంగి చూస్తే ఎటు చూసిన బంగారమే కనబడుతుంది అన్నాడు. అమ్మా, బయట మనం ఎవరమో, ఎలా ఉన్నామో, మన రంగు ఏంటో, మన ఆకారం ఏంటో, మన షేప్ ఏంటో లోకానికి ఎట్లా కనపడతామో రకరకాలుగా కనపడవచ్చు. కానీ మన అంతరంగా తొంగి చూస్తే దైవత్వమే ఉండాలి. ఎటు చూసినా దైవత్వమే కనపడాలి. మాట, చూపు, క్రియ, నడక, ప్రవర్తన, ఆలోచన అన్ని కూడా దైవత్వాన్ని ఉట్టిపడేలా ఉంచాలన్నది ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు. అందుకనే భూమి మీద అరణ్యములో ఈ గుడారమును నిర్మించి ఇది ఇందుకు సాదృశ్యమని అనుదిన బలులర్పిస్తూ ఆ యొక్క యాగాలను చేపిస్తూ ఆయనకు దగ్గరయ్యే ఏర్పాట్లన్నీ చేశాడండి. ఆధ్యాత్మికమైన ఇశ్రాయేల్మైన మనము ఇప్పుడు నేను చెప్పుకున్నట్లుగా ఇవన్నీ ఆయనలో నెరవేరాయి, మనలో కూడా నెరవేరాలి. మనం అదే పద్ధతిలో జీవించాలి. పై కనపడితే గుడారంలా కనపడచ్చు, కానీ మనము దైవత్వమే మనలో నుండి రావాలి. ఆవరణము అన్నాడు. ఆ ఆవరణములో ఒక చుట్టూ తెరలు వేసి పలకలతో కట్టేశారు. అలాగా మన ఆధ్యాత్మిక జీవితానికి, మన దైనందిన జీవితానికి ఒక కట్టడ, ఒక నియమం, ఒక పద్ధతి ఉండాలి. ఆ బయటిది ఏది లోపలికి రాకూడదు. అనగా లోకం మనలో ఉండకూడదండి. మనం దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలంగానే బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సత్యాలను మనం బాగా ఎరిగిన వారమై, ఆ గుడారమే మనమని, మనమే ఆలయమని, ఈ ఆలయములో నివసించుటకు ఆయన ఇష్టపడుతూ మనతోటి, మన ద్వారా అనేకులతో మాట్లాడటకు ఇష్టపడుతున్నాడు గనక ఈ 6 అనుభవాలు మనలో ఉండాలి. మొట్టమొదటి ఆవరణము బలిపీఠం, అనగా రోజు నలగగొట్టబడే జీవితం, అర్పణ జీవితం, హృదయార్పణ జీవితం. ముందు శుద్ధీకరణ, అనుదినము గంగాళంలో శుద్ధీకరణ చేసుకోవాలి. ఇవి మానవత్వానికి సాధ్యం. దీన్ని దాటి ఒక అడిగేస్తే దీపవృక్షం బంగారం, మేలిమి బంగారంతో చేయబడింది. అంటే నీ వెలిగించబడిన జీవితం పరిపూర్ణమైన దైవత్వంతో నిండి ఉండాలి. కానీ మానవత్వం ఎక్కడ, మానవ లక్షణాలు ఎక్కడా కనపడకూడదు. అది కూడా తుమ్మకర్రే, కానీ ఎక్కడ కనబడకుండా బంగారముతో తాపడం చేయమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనగా కాల్చబడి రొట్టెలు, దేవుడు ఆహారముగా తినుటకు సిద్ధంగా ఉంచబడిన రొట్టెలు అక్కడ ఉంది. యాజకుడు అనగా ప్రధాన యాజకుడైన దేవుడు మనకు ఆహారంగా మారాడు. మనము ఆయనకు అర్పణగా, ఆహారంగా మనం మారాలి. అంటే అంతగా మన జీవితాన్ని నలగగొట్టుకొని కాల్చబడి ఆయనకు భుజించు ఒక ఫలముల, ఒక రొట్టెల మనం కూడా మారాలి. అప్పుడే ఆయన చేతుల రొట్టెను తీసుకొని ఆశీర్వదిస్తాడండి.
వేలకు పంచి పెడతాడండి. ఆ సత్యాన్ని మనం ఎరిగిన వారమే, మనమే అనేకులకు దీవెనగా ఆయన చేతిలో రొట్టెగా మనం మారాలి. భక్తుడు పాట రాశాడు, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. హల్లెలూయా. అవును, ఆయన చేతిలో రొట్టెకైతే ఆయన ఆశీర్వదించి విరిచి 1000 మంది ఆకలి తీర్చేగా అప్పుడు పంచిపెట్టాడు కదా. మనము కూడా దంచబడిన గోధుమల పిండి అయిపోయి కలపబడి నీటి తర్వాత మనము పెనం మీద రొట్టెగా చేసి కాల్చబడితే తప్ప 1000కు ఆహారంగా మారం. ఈ రోజు 1000 మందికి 100 మందికి దైవ వాక్యాన్ని కాస్తో కూస్తో అందించగలుగుతున్నానంటే ఈ అనుభవాల గుండె దాటి వచ్చిన దానినే లేదు. వెలగొట్టబడ్డాను, అప్పగించుకున్నాను, కాల్చబడ్డాను. ఇంకా చనిపోయే వరకు ఆ పని ఆ ప్రక్రియ చేయాలి, చేస్తాను. అది దేవుడికి అప్పగించుకున్నాను కనుక పరిశుద్ధాత్మ నన్ను అలా మాలుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ అనుభవాలన్నీ ఆయన అనుభవించి సాదృశ్యంగా మళ్ళా మనకు చెప్తూ మీరు అలా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగే ఉండాలనే కదా ఆయన మన కోసం మన రూపం మన కొరకు మట్టిగా వచ్చి మహిమలోకి మార్చడానికి ఆ మహిమ కలిగిన శరీరం మట్టిగా మారి ఈ మట్టి శరీరాన్ని తిరిగి మహిమ గల శరీరంగా మార్చుటకే ఆయన అలా తగ్గించుకున్నాడు, అలా వచ్చాడు. కాబట్టి మనలో వెలిగించబడిన జీవితం అవసరం, రొట్టెగా మార్చబడడం అవసరం. అలాగే ప్రార్థన జీవితం అన్నిటికంటే ఎక్కువగా ఉండడం అవసరం. కాబట్టి కోరుకుంటున్నాడు ఆయన మనలో నివసిస్తానని, మనం ఆయన ఆలయంగా మారాలని. కాబట్టి ఈ ఆలయం మీదకి మహిమ ఎలా దిగి వచ్చిందో, ఇశ్రాయేలు యాత్ర ఎలా సాగిందో, తర్వాత పాఠములు మనము నేర్చుకున్న మెట్టుకు మనమే ఆలయం. ఆ ప్రత్యక్షపు గుడారం, ఆ సాక్ష్యపు గుడారం అనేది అది దేవుడు నివసించే ఆలయము. అక్కడ చెప్పాడు, నేను దానిలో నివసిస్తానని. ఆ వాక్యం గమనించాలి. వారిలో అన్నాడంటే ఆ కాలాలన్నీ గడిచిపోయిన తర్వాత ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి నరావతారిగా వచ్చినప్పుడు నిన్ను నన్ను ఆలయంగా మార్చి అందులో నివసిస్తాడట. దాన్ని కొన్ని 1000 సంవత్సరాలకు తర్వాత జరగబోయే దాన్ని మోషేతో అప్పుడే చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఎఫెసీ పత్రికలో ఉంటది, ఆయన క్రీస్తులో మనని ఎప్పుడూ ఎరిగి ఉన్నాడు, ఎప్పుడూ మనల్ని ఆయన సృష్టించాడు, ఆయన మన కోసం అన్ని చేశాడని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఆయన నివసించు ఆలయాలుగా మనం మారాలి. మనమే ఈ గుడారము. ఈ గుడారములో 6 మనలోనే ప్రక్రియలు జరగాలి. మొట్టమొదటగా బలిపీఠం అంటే అర్పణ, సమర్పణ జీవితం. నిన్ను నీవు అర్పించుకుని నలగగొట్టుకొని విరగొట్టుకొని ఆయనకు ఇష్టమైన అర్పణగా మారాలి. దానికి ముందు అనుదినము మన శుద్ధీకరణ అనేకులకు వెలుగిచ్చేదిగా ఉండాలి. మూడవదిగా రొట్టెల బల్ల, నీవే నలగగొట్టబడి కొట్టబడి పిసికి ముద్దగా చెయ్యబడి రొట్టెగా మలచబడి పెంకు మీద కాల్చబడిన ఒక రొట్టెగా అయితే ఆయన చేతిలోకి తీసుకుని నిన్ను ఆశీర్వదించి 1000 మందికి దీవెనగా నిన్ను పంచి ఉంచుతాడు.
అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ రహస్య స్థలములో ప్రార్థించే ప్రార్థన జీవితానికి ధూపవేదిక ఈ అన్ని అనుభవాల కంటే ఇన్నిటికంటే కూడా అది హెచ్చుగా ఉండాలని నేర్పించాం. అప్పుడు ఆ ధూప వేదిక మీద వచ్చి ఆ ధూపము ఆగ్రహించి అది ఆయన అక్కడ మందసం మీద ఉన్న కరుణాపీఠము నుండి మనందరితో మాట్లాడతాడట. నీలో నుండి నాలో నుండి ఆయన అనేకులతో మాట్లాడాలి, ఆయన మనతో కూడా మాట్లాడాలి. కనుక ఈ ప్రక్రియలన్నీ కూడా ప్రత్యక్షపు గుడారం మనకు నేర్పిస్తూ ఉంది. ఇంకా లోతైన సత్యాలను మరొక వారం మనము ధ్యానం చేసుకుందాం. మెట్టుకు ఇందులో ఉండే అన్ని నీకు నాకు సాదృశ్యమే, అనగా నీలో నాలో ఆధ్యాత్మిక మార్పులు మరి ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియలకు సాదృశ్యం, అనుభవాలకు సాదృశ్యం. ప్రతిది బంగారముతో తాపడం ఎందుకు చేశాడంటే బంగారం దైవత్వానికి సాదృశ్యం. ఎన్నిక లేని తుమ్మ కర్రను ఆయన తీసుకొచ్చి దాన్ని చెక్కి ఆయన ఒక బల్లగా ఒక బలిపీఠముగా ఒక ఏమంటారు వర్ధసంగా తయారు చేసి దానికి ఎవరు గుర్తుపట్టలేకుండా బంగారమును తాపడం చేశారు. ఆలయములో ఎంతో మంది ఉండరు, రకరకాల షేప్స్, రకరకాల ఆకారం, రకరకాల కలర్లు ఏవేవో ఉంటాయి. మనకు నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, పొట్టి వాళ్ళు, ఎత్తు వాళ్ళు ఉంటారు. కానీ అందరిలో ఆయన రూపే కనపడాలి, ఆ దైవత్వమే కనపడాలి, ఆ మహిమే కనపడాలి. అది ఆయన సంకల్పం, అది ఆయన ఉద్దేశం. ఎవరమో ఒకరినొకరు నువ్వు ఇలా నేను ఇలా అనుకోవడానికి లేదు. అందరము తుమ్మకరలమే, అందరము చెక్కబడాలి, అందరము ఆ దైవత్వంతో తాపడం చేయబడాలి, ఆయనకు పనికొచ్చే ఒక వస్తువుగా మారాలి. అట్టి కృప దేవుడు మనందరికి ఇవ్వాలని, దీని గుర్చిన లోతైన సత్యములను మరొక ఎపిసోడ్ మనం మాట్లాడుకుందామని ప్రభు మనతో ఈ మాట్లాడిన ఈ సత్యాలన్నీ అంతరంగములు భద్రపరుచుకొని ఈ 6 అనుభవాలు ఆధ్యాత్మికంగా మనలో జరిగే ఒక ప్రక్రియలని గుర్తుపట్టి పైకి ఎలా కనపడ్డ అంతరంగం మాత్రం దైవత్వంతో నిండాలి, అదే బయటికి కూడా కనబడుతుంది అని సత్యాలు దేవుడు మనకు నేర్పించాడు. కనుక ఈ సత్యం మన హృదయంలో భద్రపరుచుకుందాం. వాక్యానుసారంగా మనలను మనం మలుచుకుందాం. ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయన మహిమ ప్రజ్వరింపజేసి బయటికి కనపరిచేంతగా మనలను మనము రూపొందించుకుందాం. ఎక్కువ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆయన మనతో మాట్లాడే వరకు ప్రార్థించగలిగిన ఆ అనుభవాన్ని కలిగి అన్నాడు ఆయన, ఆ మందస్థం మీద నుండి నేను మీతో మాట్లాడతాను, ఇశ్రాయేలుకు మాట్లాడవలసింది నేను నీకు తెలియజేస్తానని చెప్పాడు. మనకే కాదు అనేకులకు తెలియజేయాల్సిన మాటలు కూడా మనం వినాల్సి ఉంది. ఆ సత్యం అంతటి లోతైన అనుభవంలోకి మనం అందరం రావాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.